బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, రాజ్ తరుణ్ పై లిఖితపూర్వకంగా పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య ఏమని పేర్కోవడం జరిగింది? రాజ్ తరుణ్ ప్రియేసిగా పేర్కొంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితం లావణ్య ఒక 4 పేజీల కంప్లైంట్తో ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తను ఎందుకు ఫిర్యాదు చేశానంటే తనను చంపేస్తాను, అవసరమైతే డెడ్ బాడీ మాయం చేస్తాడని చెప్పి కూడా రాజ్ తరుణ్ బెదిరించాడని చెప్పి ఆ కంప్లైంట్లో పేర్కొంది. 4 పేజీల కంప్లైంట్లో క్లియర్గా తనను ఎన్నాళ్ళ నుంచి రాజ్ తరుణ్ ప్రేమిస్తుండన్న విషయాన్ని ఇందులో పేర్కొన్న పరిస్థితి. 11 ఏళ్ళుగా రాజ్ తరుణ్ తనతో రిలేషన్షిప్లో ఉన్నాడు, గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామని చెప్పి అందులో పేర్కొంది. కానీ సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనను వదిలేశాడని చెప్పి కంప్లైంట్లో పేర్కొంది. 3 నెలల క్రితం రాజు తన ఇంటి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నాడు, రాజును వదిలేయలేకపోతే చంపేసి కూడా డెడ్ బాడీ మాయం చేస్తానని చెప్పి రాజ్ తరుణ్ బెదిరించిన పరిస్థితి అని చెప్పి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ నా ప్రపంచం అని చెప్పి లావణ్య చెప్తోంది. రాజు నాకు కావాలి, నాకు న్యాయం చేయాలని చెప్పి లావణ్య పోలీసుల వద్ద డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే తనను డ్రగ్స్ కేసులో కూడా గతంలో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పి 45 రోజులు జైల్లో ఉన్నా కూడా ఆ సమయంలో రాజ్ తనకు ఎలాంటి సహాయం చేయాలని చెప్పి లావణ్య ఆరోపించిన పరిస్థితి. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయితే మారిందని చెప్పచ్చు. ఎందుకంటే రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనని కలవలేకపోయిండు, తనని ఏ రకంగా అయినా కూడా తనని దగ్గర ఉంచుకోలేకపోయిందని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 4 పేజీల కంప్లైంట్లో ఉదయమే చేరుకున్న లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనను శారీరకంగా మానసికంగా వాడుకున్న తర్వాతనే రాజ్ తరుణ్ తను వదిలేశాలని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొంది. ఇంకా తనని వేరే రకంగా అబ్యూజ్ చేయడం కావచ్చు, తనని చంపేస్తానని చెప్పి థ్రెటన్ చేయడం కావచ్చు, వివిధ రకాల అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తనను బెదిరిస్తున్నాడని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజ్ తరుణ్ గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాడు. 2018లో కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కూడా అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది అని చెప్పొచ్చు. గతంలో కూడా డ్రగ్స్కి సంబంధించిన ఆరోపణలు కూడా రాజ్ తరుణ్ పైన ఉన్నాయి. ఈ క్రమంలోనే లావణ్య తాజా ఫిర్యాదు సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజ్ తరుణ్కి అంటే తను యంగ్ హీరోగా చిన్న సినిమాలే తీసినా కూడా కొంత పేరుంది. రాజ్ తరుణ్ ఎక్కువ ఆ ప్రేమకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా తీస్తుండేవాడు. తను ఆ లవ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా తీస్తుండేవాడు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్కి మంచి పేరుంది. కానీ లావణ్య ఆరోపణలు బట్టి రాజ్ తరుణ్ రియాక్షన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ ప్రస్తుతం మనకు అందుబాటులో కూడా బిగ్ టీవీకి అందుబాటులో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్ తరుణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం బిగ్ టీవీకి అందుబాటులోకి వస్తున్నాడు. ఎందుకంటే రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదుకు సంబంధించి అయితే ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లు 4 పేజీల కంప్లైంట్ కాపీని వాళ్ళు ఫిర్యాదుకు స్వీకరించారు. తదుపరి రాజ్ తరుణ్కి కాల్ చేసి పోలీస్ స్టేషన్కు రమ్మనే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా రాజ్ తరుణ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్యకు రాజ్ తరుణ్కి మధ్య ఎటువంటి వివాదం నడిచింది, 11 ఏళ్ళుగా శారీరకంగా మానసికంగా రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టింది? మరి రాజ్ తరుణ్ వేరే అమ్మాయిలతో సంబంధాల్లో ఉన్నాడా, లేదంటే వేరే ఇంకో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం ప్రస్తుతము రాజ్ తరుణ్కు సంబంధించి తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్య ఆరోపించిన విధంగా అవసరమైతే డెడ్ బాడీ మాయం చేస్తా, లేకుంటే ఖచ్చితంగా చంపేస్తా అనే ఆరోపణలు లావణ్య చేసిన క్రమంలో ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు ఆ 4 పేజీల కంప్లైంట్ని ప్రస్తుతము స్వీకరించారు. మనమైతే ప్రస్తుతం ఒకసారి ఇదే విషయం మీద రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం.
The person you have called is speaking to someone else. You రైట్ can బిజీ wait టోన్ అయితే or call వస్తుంది. again later. కాకపోతే బిగ్ టీవీ మీరు అయితే కాల్ రాజ్ చేస్తున్న తరుణ్ ఇదే వ్యక్తి విషయం మీద మరొక కాంటాక్ట్ కాల్లో అవడానికి ట్రై బిజీగా చేస్తుంది. ఉన్నారు. బికాస్ తెలుగు మీరు వేచి రాష్ట్రాల్లో ఉండండి లేదా రాజ్ తిరిగి తరుణ్ కి ఒక మళ్ళీ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రయత్నించండి. సో ఆయన కూడా आपने రియాక్ట్ जिस అయ్యి దీని व्यक्ति మీద को ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నీడ్ అయితే ఉంది. సో బిగ్ టీవీ అయితే రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తుంది. సో నగేష్ మీరు కంటిన్యూ చేయండి, మనం లైన్ లోకి తీసుకుందాము. హలో, నమస్తే అండి రాజ్ తరుణ్ గారు. రైట్ నగేష్, ఇంకా ప్రస్తుతం అయితే రాజ్ తరుణ్ ఫోన్ ఇంకా బిజీ టోన్ లోనే ఉంది. అవునండి, బికాజ్ ఈ busy విషయం tone లో ఇప్పుడే ఉంది. బయటకు వచ్చింది. డెఫినెట్ గా చాలా మంది కూడా కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తారు ఆయన్ని. సో అందుకని చెప్పి ఆయన ఫోన్ అయితే ప్రజెంట్ ఎంగేజ్ లోనే ఉంది. మనం ఇదే విషయం మీద మాట్లాడదాం. అయితే లావణ్య ఫిర్యాదు గురించి ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ ఒకసారి తెలియచేయండి. ఖచ్చితంగా, ఎందుకంటే 4 పేజీల ఫిర్యాదులో తనని 11 ఏళ్ళుగా ఎలాంటి సంబంధాలు తనతో ఉన్నాడు, లావణ్య అనే తనని రాజ్ తరుణ్ అమితంగా ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచి నేను ఉండలేనన్న యాంగిల్లో ప్రేమించాడు. కానీ తదుపరి రాజ్ తరుణ్ తను మార్చాడు, తన ఏదైతే యాంగిల్ మార్చి వేరే హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్న క్రమంలోనే తనతో సంబంధాలని ఇక ఉంచుకోదలుచుకోలేని యాంగిల్లోనే రాజ్ తరుణ్ తనతో దూరంగా ఉంటున్నాడని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం పాటు, చాలా ఏళ్ల పాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం, శారీరకంగా మానసికంగా కూడా కలిసి ఉన్న తర్వాత రాజ్ తరుణ్ ఈ యాంగిల్ ఎందుకు తీసుకున్నాడనే విషయం అర్థం కావడం లేదు. వేరే హీరోయిన్లతో సంబంధాలు ఉండడం వల్లనే తనను వదిలేశాడని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. ఎందుకంటే లావణ్య చెప్తున్న ప్రకారం వేరే అమ్మాయిలతో సంబంధాలు అనేటివి రాజ్ తరుణ్కి ఇష్టం అనేది కూడా అందులో ఆరోపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడము రాజ్ తరుణ్కి ఎప్పటికప్పుడు ఇష్టం. ఈ క్రమంలోనే తను బోరు కొట్టని యాంగిల్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే లావణ్య ఆరోపణలు కూడా ఇక్కడ క్లియర్గా మరి పోలీసులు అయితే ఆమెకు సంబంధించిన వర్షన్ అయితే చూస్తున్నారు. కానీ తదుపరి రాజ్ తరుణ్ వర్షన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎందుకు లావణ్యతో విభేదాలు వచ్చాయి, లావణ్యతో గల విభేదాలు ఎందుకు పొడసూపాయి, బయటకు ఎందుకు వచ్చి వీళ్ళు మరి మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాము రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి. ఈ నంబరు మనుగడలో లేదు, దయచేసి రైట్, చూస్తూనే ఉన్నాము బిగ్ టీవీ గత ఒక 15 నిమిషాలుగా కూడా రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఎంగేజ్ రావటం జరిగింది. ప్రెసెంట్ అసలు మనుగడలో లేదు, అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇదే విషయం బయటకు తెలిసిన తర్వాత ఇటు బిగ్ టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్లో వచ్చిన తర్వాత అనేక మంది కూడా రాజ్ తరుణ్ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేశారు. బట్ అయినప్పటికీ ఆయన వారికి కొంతమందికి రెస్పాండ్ అయ్యారు. ఇక కాల్స్ తీసుకోలేకైతే ఆయన స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. కాకపోతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డెఫినెట్గా కూడా పోలీసులు కూడా ఆయన్ని కాంటాక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కంటిన్యూ చేద్దాము నగేష్. ఖచ్చితంగా పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తను ఖచ్చితంగా పోలీసులు పిలుస్తారు. పిలిచిన తర్వాత రాజ్ తరుణ్ స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే కొత్త న్యాయ చట్టాలు వచ్చినాయి కాబట్టి మహిళలపైన వేధింపులు కావచ్చు, మహిళలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చాలా సీరియస్గా క్రైమ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తనను శారీరకంగా వాడుకున్నాడనే ఒక స్పెసిఫిక్ పదాన్ని లావణ్య అందులో పేర్కొంది కాబట్టి ఆ పదం ఆధారంగానే పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ఏదైతే బిఎన్ఎస్ ఉందో భారత్ న్యాయ సంహిత అనే యాంగిల్లో చట్టాలు మారినాయి కాబట్టి ఆ క్రమంలోనే వాళ్ళు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఏదైతే లావణ్య ఇస్తున్నట్టు ఆ 4 పేజీల కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఇస్తున్న ప్రకారం మళ్ళీ లావణ్య స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ని తన దగ్గర ఉంచి ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నగేష్, రాజ్ తరుణ్ ఫోన్ ప్రెసెంట్ రింగ్ అవుతోంది. మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం బిగ్ టీవీ తరపున. రైట్, రింగ్ అవుతూనే ఉంది కానీ కాల్ అటెండ్ చేయట్లేదు. దానికి సంబంధించి మనం చూస్తున్నాము. అయితే జనరల్గా చూసినా కానీ మొదట ఆయన ఫోన్ ఎంగేజ్ రావడం జరిగింది, తర్వాత స్విచ్ ఆఫ్, మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆన్ అయింది కానీ బట్ ఆ కాల్ని అయితే ఆయన తీసుకోవటం లేదు. బట్ బిగ్ టీవీ త్రూ మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఆయన డెఫినెట్గా కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నీడ్ ఉంది. ఆయన మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అనేక మూవీస్ కూడా ఆయన చేశారు, అంటే లవ్ ఓరియంటెడ్ చేశారు, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ చేశారు, అండ్ ప్రతి మూవీలో కూడా ఏదో కొంత మెసేజ్ ఇస్తూ వచ్చారు. సో అలాంటి వ్యక్తి ఇలాంటి కేసులో ఇరుక్కున్నప్పుడు డెఫినెట్గా కూడా ప్రేక్షకులకి
ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఆయన ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ దానికోసమే బిగ్ టీవీ ప్రయత్నిస్తోంది కాంటాక్ట్ అవడానికి. దీంట్లో నిజాలేంటి, అసలు రాజ్ తరుణ్ వర్షన్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. ఎస్ నాగేష్. ఖచ్చితంగా, ఎందుకంటే రాజ్ తరుణ్ వర్షన్ అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది ఇందులో. సో ద మైట్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు కిల్ మీ యాజ్ దే సేడ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఈజ్ హర్ ఫాదర్ ఫ్రెండ్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొంది లావణ్య. ఎందుకంటే హిమాచల్ సంబంధించిన ముఖ్యమంత్రి సంబంధించిన అంశాన్ని ఇక్కడ పేర్కొంది. దే వాంట్ లివ్ మీ, ఇట్ ఈస్ డోంట్ గో ఫ్రమ్ రాజ్ లైఫ్. ఎందుకంటే ఆమె వాళ్ళ కూతురు, మరి ఆమె రిలేషన్ చెప్తున్నారు, ఆ కూతురుని ఆమెను వదిలే పరిస్థితిలో రాజ్ తరుణ్ లేడని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. ఇక లావణ్యకు సంబంధించిన కూడా కొంత బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. లావణ్య గతంలో ఏమైనా సినిమాలో నటించిందా, లేదంటే టీవీ యాక్టర్గా ఉందా, ఎందుకు రాజ్ తరుణ్తో ఆమె సాన్నిహిత్యంగా ఉంది, రాజ్ తరుణ్తో ఎందుకు సంబంధాలు కొనసాగిస్తుంది, ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది, రాజ్ తరుణ్తో ఉన్న సంబంధాలు లావణ్యకు ఎలాంటివి. ఎందుకంటే సినిమాలో చాలామంది నటిస్తూ ఉంటారు, ఈ క్రమంలోనే చాలామంది ప్రేమలో పడుతూ ఉంటారు. ఎందుకంటే యంగ్ హీరోలందరికీ చాలామంది బయట నుంచి యువతులు కావచ్చు, చాలామంది యంగ్స్టర్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రేమలో పడే అవకాశం కనిపిస్తుంది. మరి లావణ్య 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్తో ప్రేమాయణం కొనసాగించడం వెనుక ఉన్న ఆంతర్యం అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే గతంలో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాం అని చెప్పి కూడా లావణ్య ఆరోపిస్తున్న క్రమంలో ఆ ఫొటోస్ అయితే ప్రస్తుతం అయితే లావణ్య బయట పెట్టలేదు. మరి ఈ విషయం రాజ్ తరుణ్కు సంబంధించిన కుటుంబ సభ్యులకు లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుసా, లేదంటే ఆ అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకున్నట్టుగా విషయాలు రాజ్ తరుణ్ తన ఇంట్లో చెప్పాడా లేదా అన్న విషయం కూడా క్లియర్గా తెలియాల్సింది. ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా కొద్ది సినిమాలే చేసినా కూడా కొంత పేరు పొందిన పరిస్థితి, ఎక్కువ లవ్కి సంబంధించిన అంశాలే సినిమాగా తను తీసుకున్న పరిస్థితి, ఎక్కువ సబ్జెక్టులు కూడా లవ్ మ్యాటర్లోనే తను కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే మరి లావణ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, లావణ్యకు అలాగే రాజ్ తరుణ్ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఎక్కడ పొడసూపాయి, అభిప్రాయ భేదాల వల్ల వీళ్ళు ఎంతకాలంగా విడిపోయి ఉంటున్నారు అన్న విషయాలు కూడా ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు. ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించిన అంశం మీడియాలో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు అనగానే ప్రపంచమంతా సినిమా వైపే చూస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు డ్రగ్ కేసులో ఇరుక్కున్నా కూడా, ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో కూడా వాళ్ళు బయటపడ్డా కూడా, ఇంకా వేరే అంటే యాక్సిడెంట్ సంబంధించిన అంశాల్లో కూడా ఆ హీరోయిన్లు కానీ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఇరుక్కున్నా కూడా ఖచ్చితంగా ప్రపంచం అంతా సినిమా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు అనేది ఒక ఇంట్రెస్టింగ్ వ్యవహారం. అంటే చాలామంది ప్రజలకు అరే రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేశాడా, ఒక అమ్మాయిని మోసం చేశాడా అన్న ప్రశ్నలు కూడా చాలా వరకు తలెత్తుతుంటాయి. ఈ వ్యవహారాలన్నిటి ఖచ్చితంగా రాజ్ తరుణ్ అయితే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఇవాళ వస్తాడా రేపు వస్తాడని కూడా పోలీసులు ప్రస్తుతం లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసి లావణ్య ఏదైతే విషయాలు ఆరోపిస్తుందో అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేసిన తర్వాత రాజ్ తరుణ్ పిలిపించే అవకాశం కనిపిస్తుంది. మొదటైతే ఈ వ్యవహారాన్ని లీగల్ అప్రోచ్ జరిగిన తర్వాతనే తదుపరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కావచ్చు, రాజ్ తరుణ్ని ఈ వ్యవహారంలో ఈ కేసు వ్యవహారంలో పిలిపించడం కావచ్చు, రాజ్ తరుణ్ నుంచి ఎక్స్ప్లెయిన్ తీసుకోవడం కావచ్చు, తదితర అంశాలు కూడా ఖచ్చితంగా క్లియర్గా చాలా ఇంపార్టెంట్గా మారే అవకాశం కనిపిస్తుంది. మరి రాజ్ తరుణ్ పిలిపించే క్రమంలో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు పిలిపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు లావణ్య కుటుంబ సభ్యులు కూడా పోలీసులు పిలిపించి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు తెలియదా, మరి ఎందుకు తెలియకుండా గత 10-11 ఏళ్ల పాటు గోప్యంగా ఉన్న పరిస్థితి, మరి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు పరిష్కారం దిశగా ఎందుకు వెళ్ళలేదు, లేదంటే ఎవరైనా సినిమా పెద్దలు కానీ సినిమాకు సంబంధించిన మనుషులు కానీ ఎవరు వీళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించలేదు. సో ఈ వ్యవహారాలను కూడా ఖచ్చితంగా తెరపైన ఖచ్చితంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే మనం గనక కరెక్ట్గా కూడా ఇటు లావణ్య 4 పేజీలతో కూడిన కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది. అయితే ఆ కంప్లైంట్ ప్రస్తుతం అయితే బిగ్ టీవీ చేతిలో ఉంది. మనం రాజ్ తరుణ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, రాజ్ తరుణ్ వర్షన్ ఏంటో వినడానికి ట్రై చేస్తున్నాం. బట్ బిఫోర్ దట్ అసలు ఈ 4 పేజీల్లో ఆమె ఎందుకు ఏం పేర్కొన్నది, ఏ అంశాలని రాజ్ తరుణ్కి సంబంధించి కానీ వాళ్ళ రిలేషన్కి సంబంధించి కానీ ఏ అంశాలని పేర్కొంది, అదేవిధంగా ఇప్పుడే ఎందుకు లావణ్య బయటికి రావాల్సి వచ్చింది, వాటికి సంబంధించి కూడా విషయాలు పేర్కొనటం జరిగింది. అయితే కంప్లీట్గా కూడా ఒకసారి అసలు ఈ 4 పేజీల్లో లావణ్య ఏం పేర్కొనటం జరిగింది అనేది కూడా మనం బిగ్ టీవీ వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తెలియచేద్దాము డెఫినెట్గా కూడా. సో తను ఏమందంటే సో గత 11 సంవత్సరాల నుంచి కూడా మేము రిలేషన్షిప్లో ఉండటం జరిగింది. 2012 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము.
అండ్ 2014 మే 11th నుంచి కూడా వాళ్ళు ఎమోషనల్లీ ఫిజికల్లీ కూడా కనెక్టెడ్గా ఉండి లివింగ్ టుగెదర్లో ఉన్నాము అని చెప్పి పేర్కొనటం జరిగింది లావణ్య దీంట్లో. అండ్ మీన్ వైల్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక మూవీ చేస్తూ ఉన్నాడు. ఆ మూవీలో ఒక యాక్ట్రెస్ అంటే ఆమె పేరు కూడా పేర్కొనటం జరిగింది, మాల్వి మల్హోత్రా అనే యాక్ట్రెస్తో తను ప్రేమలో పడటం జరిగింది. తిరంగభద్ర స్వామి ఈ మూవీలో రాజ్ తరుణ్ అదేవిధంగా మాల్వి మల్హోత్రా వీళ్ళిద్దరూ కూడా యాక్టర్ అండ్ యాక్ట్రెస్గా వర్క్ చేస్తున్నారు. సో తర్వాత మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ అట్రాక్ట్ అవడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొన్ని ప్లేసెస్కి ముంబై, పూణే, గోవా, చెన్నై, పాండిచ్చేరి ఇలా కొన్ని ప్లేసెస్కి ట్రావెల్ అవడం జరిగింది. తర్వాత ఈ విషయం తనకి తెలియటం జరిగింది. సో ఐ నో ఎవ్రీథింగ్, ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్. సో ఎప్పుడైతే లావణ్య క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేసిందో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. రాజ్ తరుణ్ తన్ని అబ్యూస్ చేయటము, అంటే ఒక ఫౌల్ లాంగ్వేజ్ యూస్ చేసి తను అబ్యూస్ చేయటము, అంటే టార్గెట్ అదేవిధంగా తను ఎవరితోనైతే ప్రేమలో ఉన్నాడో యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా తను లావణ్యను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఇంకా మాల్వి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు లావణ్యని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే రాజ్ తరుణ్ను వదిలేయాలి అని చెప్పి థ్రెటన్ చేయటము. అండ్ తన ఫాదర్ ఆల్రెడీ మాల్వి మల్హోత్రా ఫాదర్ పొలిటికల్గా ఇటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, పొలిటికల్గా మనకి తెలుసు కాబట్టి సో ఆయన కూడా వీళ్ళని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్ను జైలుకు పంపిస్తాము అని చెప్పి, మీ ఇద్దరు రిలేషన్ని బ్రేక్ చేసుకోండి, నేను కొంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మాల్వి బ్రదర్ మయాంక్ మల్హోత్రా ఈ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో తనకు బ్రదర్ మయాంక్ మల్హోత్రా తను కూడా తిని డైరెక్ట్గా థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్ను చంపేస్తాము లేకపోతే జైలుకు పంపిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 2023లో ఇది జరగటం జరిగింది. అంటే మాల్వి మల్హోత్రా బ్రదరు మయాంక్ మల్హోత్రా లావణ్యకు కాల్ చేయటం అక్టోబర్ 2023లో, నిన్ను ఎయిదర్ చంపేస్తాము లేకపోతే ప్రిజన్కి పంపిస్తామని చెప్పి అనటము. సో ఇదంతా విన్న లావణ్య ఏంటంటే తను రిక్వెస్ట్ చేసి బెగ్ చేసుకుంది. అంటే మాల్వి మల్హోత్రాతో రిలేషన్ బ్రేక్ చేసుకోమని రాజ్ తరుణ్ని ఆమె అడగటం జరిగింది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనం ఒక 11 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి ఇదంతా చేయటం జరిగింది. సో ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఫోర్స్ఫుల్లీ ఒక క్రైమ్ కేసులో తనని ఇన్వాల్వ్ చేశారు. దాంట్లో అసలు ఆమెకు ఏమీ సంబంధం లేదు, అయినప్పటికీ కూడా ఆమెను ఫోర్స్ఫుల్గా ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది. కరెక్ట్గా ఇది 2వ పేజీలో మెన్షన్ చేశారు తను. సో ఐ వాజ్ నాట్ తను అసలు దాంట్లో పార్టే కాదు, బట్ అయినప్పటికీ కూడా తనని ఫోర్స్ఫుల్గా ఆ కేసులో ఇన్వాల్వ్ చేశారని చెప్పి లావణ్య పేర్కొంది. అండ్ దీనికి సంబంధించి ఆమె ప్రిజన్లో 43 రోజులు ఉంది. తనకి ఏ సంబంధం లేని కేసు వల్ల 43 రోజులు ఆమె ప్రిజన్లో ఉండటం జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందో కూడా చెప్పింది. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్, ఇంకా బయటకు వచ్చిన టైంలో రాజ్ తరుణ్ అసలు హౌస్లోనే లేరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆల్రెడీ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ చెప్పడం జరిగింది తను ఏం చెప్పారు అనేది. అంటే రాజ్ తరుణ్ ఇంట్లో ఉండటం లేదు, సో ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగిందని చెప్పారు. సో అదే ఆమె ఇక్కడ పేర్కొన్నది, రాజ్ తరుణ్ లెఫ్ట్ ద హౌస్ అని చెప్పింది. సో ఆమె ఒక్కతే ఐ వాజ్ అబాండెడ్ అలోన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ 15 days. సో 15 రోజులు కూడా ఆమె ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చే టైంకి రాజ్ తరుణ్ ఆ ఇంట్లో లేరు. ఇంకా ఆ 15 రోజులు కూడా ఆమె ఒక్కతే ఉన్నది. ఏదైతే వీళ్ళు లివింగ్ టుగెదర్లో ఉండటానికి ఒక ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో 15 రోజులు కూడా లావణ్య ఒక్కతే గడపడం జరిగింది. సో ఆల్ త్రూ మై లైఫ్ ఐ వాజ్ హౌస్ అరెస్టెడ్ సర్వింగ్ హీ అండ్ హిస్ ఫ్యామిలీ. ఓకే, సో వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా తెలీదా అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీకి క్లియర్గా తెలుసు అని అర్థమవుతుంది. ఎందుకంటే నా త్రూ అవుట్ లైఫ్ అయితే రాజ్ తరుణ్తో ఉన్న 11 సంవత్సరాలు ఏవైతే ఉందో అదంతా కూడా ఒక హౌస్ అరెస్ట్ అయ్యాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి రాజ్ తరుణ్కి వీళ్ళకి సర్వీసెస్ చేయటం, సర్వింగ్ అంటే అన్నీ కూడా సర్వింగ్ చేయటం, ఆ హౌస్ గురించి బాధ్యతలు తీసుకొని లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ ఇవే చేశానని చెప్పింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే క్లియర్గా కూడా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు రాజ్ తరుణ్ ఫ్యామిలీకి తెలుసు. సో వీ వర్ సపోజ్ టు బి మ్యారీడ్, వాళ్ళిద్దరూ కూడా తొందరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. అది ఫ్యామిలీకి తెలుసు, అది కంప్లీట్ డెసిషన్ వాళ్ళందరి మధ్య జరిగింది. సో ఇదంతా అనుకున్న టైంలో ఈ మధ్యలో రాజ్ తరుణ్ ఈ మూవీకి షూట్ చేస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ హ్యాపెండ్. రాజ్ తరుణ్ వేరే యాక్టర్స్ని ఇష్టపడటము, తర్వాత ఈమె
అనుకోకుండా ఒక కేసులో ఇరికించి తనని ప్రిజన్కి పంపించటము, ఆ తర్వాత తను వచ్చే టయానికి రాజ్ తరుణ్ అక్కడ లేకపోవటము, ఆ 15 రోజులు కూడా తను ఒక్కతే ఉండటము, ఇన్ బిట్వీన్ రాజ్ తరుణ్ని వదిలేయాలి అని చెప్పి వాళ్ళు థ్రెడ్డన్ చేయటము, తనని నిన్ను ఎయిదర్ చంపేస్తాము లేకపోతే ప్రిజన్కి పంపిస్తామని చెప్పి డైరెక్ట్గా కూడా ఆ యాక్ట్రెస్ బ్రదర్ తినని లావణ్యను బెదిరించటం, ఇదంతా కూడా జరిగింది. సో ఇదంతా అసలు జరగక ముందర రాజ్ తరుణ్ వాజ్ డిఫరెంట్ పర్సన్ అని చెప్పి ఆమె పేర్కొంది. నౌ ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు చాలా రాజ్ తరుణ్ బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. లావణ్యతో బిహేవియర్ చేసే విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా కూడా చేంజ్ అయిపోయింది. ఒక యారగెంట్ బిహేవియర్, ఒక అబ్యూసివ్ బిహేవియర్, థ్రెడ్నింగ్ చేయటము, ఇన్సల్ట్ చేయటము, ఇవన్నీ కూడా అంటే తను ఈ చేంజెస్ని అబ్జర్వ్ చేసింది. తను ఏవైతే చేంజెస్ని అబ్జర్వ్ చేసిందో అవన్నీ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నది. తనని ఏ విధంగా రాజ్ తరుణ్ మానసికంగా తనని టార్గెట్ చేశారన్నది పేర్కొంది. హీస్ పర్సెప్షన్ టువర్డ్స్ మీ హ్యాస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ హర్. సో కేవలం ఆ హీరోయిన్ వల్లే తన పర్సెప్షన్ అంతకుముందల లావణ్యాన్ని ఏ విధంగా చూసేవాడో ఆ విధానం మొత్తం మారిపోయింది అని చెప్పి ఆమె పేర్కొంది. యాజ్ షీ ఛాలెంజ్డ్ ఇన్ ద సేమ్ వే షీ సెంట్ మీ టు ద ప్రిజన్. సో ఏదైతే లావణ్య ప్రిజన్కి వెళ్ళింది కదా, జైలుకు వెళ్ళటం జరిగిందో, అది యాక్ట్రెస్ తను ఛాలెంజ్ చేసిందంట. సో తను ఛాలెంజ్ చేసినట్లే లావణ్యను జైలుకు పంపించింది. సో ఇట్ హ్యాపెండ్ సేమ్. తను ఏ విధంగానైతే ఛాలెంజ్ చేసిందో అదే విధంగా జరిగింది, నన్ను జైలుకు పంపించింది. అండ్ తను ఇంకొకటి కూడా ఛాలెంజ్ చేయటం జరిగింది లావణ్యతో. తన రాజ్ తరుణ్ని లావణ్య దగ్గర నుంచి లాగేసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇలా కూడా ఛాలెంజ్ చేసింది కాబట్టి ఆల్రెడీ ఒక ఛాలెంజ్ చేసింది, నిన్ను ప్రిజన్కి జైలుకు పంపిస్తాను అని అన్నట్లుగానే చేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ని నా దగ్గర నుంచి తీసేసుకుంటా అన్నది. ఐ వాజ్ నాట్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ దట్ కేస్ బట్ ఐఎమ్ విక్టిమ్ స్టిల్ ద కోర్ట్ హ్యాస్ టు ప్రూవ్ సూన్. సో నేను అసలు ఆ కేసులో నేను పార్టే కాదు, నేను విక్టిమ్ని. కోర్ట్ హ్యాస్ టు ప్రూవ్ సూన్. సో కోర్టు తొందరలోనే ప్రూవ్ చేస్తుంది అని చెప్తుంది. ద మెయిన్ రీజన్ టు గివ్ కంప్లైంట్. సో అసలు ఇదంతా కూడా ఇప్పుడే రీజన్ ఏంటి, నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నాను అన్న విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. కరెక్ట్గా కూడా 3rd పేజ్లో లావణ్య తను ఇప్పుడే ఎందుకు కంప్లైంట్, మనం ముందుగానే అనుకున్నాము అసలు ఇప్పుడే ఎందుకు తిను బయటకు వచ్చింది అని చెప్పి మనం ఒక క్వశ్చన్ రైజ్ అయింది. సో ఆ రీజన్ ఏంటనేది కూడా 3rd పేజ్లో తను పేర్కొనడం జరిగింది. సో కంప్లైంట్ టుడే as Malvi Malhotra and her brother Mayank told me and warned me that they send me to prison and they will kill me. సో ఇది రీజన్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా నన్ను వార్న్ చేశారు. ఎవరు? రాజ్ తరుణ్ ఎవరైతే యాక్ట్రెస్ని ఇష్టపడుతున్నారో మాల్వి మల్హోత్రా అండ్ తన బ్రదర్, వీళ్ళిద్దరూ కలిసి తినని థ్రెడ్డన్ చేయడం జరిగింది. డెఫినెట్గా కూడా నిన్ను ప్రిజన్కి పంపిస్తాము లేకపోతే చంపేస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేశారు. అయితే గతంలో మనం చూసాము, ఇదే కంప్లైంట్లో మనం పేర్కొనటం చూసాము, తనని ప్రిజన్కి పంపిస్తానని ఛాలెంజ్ చేశారు, అలానే పంపించారు. సో ఇప్పుడు వీళ్ళు థ్రెడ్డన్ చేసేసరికి డెఫినెట్గా కూడా లావణ్యకు ఒక భయం వచ్చింది. అంటే కంపల్సరీ కూడా వీళ్ళు అనుకున్నది చేస్తారు, ఎయిదర్ నన్ను జైలుకైనా పంపిస్తారు, ఎందుకంటే ఆల్రెడీ తన మీద ఒక కేసు అనేది ఉంది. దాన్ని ఏ విధంగా అది ఒక విధంగా ప్రూవ్ చేసి తను లావణ్య ఆ కేసులో చెప్తుంది ఏంటంటే నేను విక్టిమ్ని అని చెప్పి లావణ్య చెప్తుంది. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటి, డెఫినెట్గా కూడా నేను ఆ కేసులో ఇరికిస్తాము అని చెప్పి చెబుతున్నారు. సో ఏదో ఒక విధంగా వాళ్ళు నన్ను ఇరికిస్తారు, ఒకవేళ ఆ కేసులో నేను ఇరుక్కోకపోయినా కానీ చంపేస్తారు అని చెప్పి దీనికి థ్రెడ్డన్ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా కూడా వీళ్ళు అనుకున్నది చేస్తారు అని లావణ్య మనసులో ఉంది. సో అదనమాట. అందుకని చెప్పి తను ఈరోజు బయటకు వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో వీటన్నిటికి సంబంధించి కూడా కరెక్ట్గా 4 పేజీలతో కూడిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తను రాసుకు రావటం జరిగింది. ఈ 11 years ఆఫ్ రిలేషన్షిప్లో ఏ విధంగా అయింది, రాజ్ తరుణ్ మొదట్లో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యాడు, అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి దాకా వెళ్లకుండా ఈ మధ్యలోనే బ్రేక్ అవటానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా పేర్కొనటం జరిగింది. అండ్ తను ఈ రోజే బయటికి రావటానికి, ఈ విషయం గురించి కంప్లైంట్ చేయడానికి రీజన్ కూడా ఇప్పటి వరకు పేర్కొంది. ఇక రిమైనింగ్ తను రాసుకొచ్చిన విషయాలు మనం చూద్దాము ఈ కంప్లైంట్లో. ఇఫ్ ఐ డోంట్ లీవ్ రాజ్ ఐ కాంట్ లివ్ వితౌట్ రాజ్. సో తనకి అసలు రాజ్ను వదిలేయాలని లేదు, అండ్ రాజ్ తరుణ్ లేకుండా తను బతకలేను అని చెప్తుంది. యాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఓకే,
తనని ఎక్కువగా ప్రేమించాను అండ్ తనని ఎక్కువగా నమ్మాను. సో రాజ్ తరుణ్ని లేకుండా నేను ప్రజెంట్ నేను జీవించలేను అండ్ రాజ్ తరుణ్ని నేను వదలలేను వాళ్ళు అడిగినట్లుగా కూడా అని తను క్లియర్గా మెన్షన్ చేసింది. సో దే మైట్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ కిల్ మీ. సో ఇదే విషయం మీద అవతల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదరు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా తనకి థ్రెడ్ అనేది రావటం జరిగింది. వాళ్ళు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, డెఫినెట్గా కూడా నన్ను చంపేస్తారు యాజ్ దే సెడ్, వాళ్ళు చెప్పిన విధంగా. సో ఆల్రెడీ వాళ్ళు థ్రెడ్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా డెఫినెట్గా కూడా వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి నన్ను చంపుతారు అని చెప్పి తను భయపడింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఈజ్ హర్ ఫాదర్ ఫ్రెండ్. సో హిమాచల్ సీఎం ప్రస్తావన కూడా రావటం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా ఉంది కదా, తన ఫాదర్కి ఫ్రెండ్ అనమాట. సో అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. సో లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏంటనేది ఇంకా క్లియర్గా తెలీదు. బట్ అవతల ఉన్న వ్యక్తులు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అని అర్థమవుతుంది తనకు. సో అది డెఫినెట్గా కూడా ఒకవేళ తనని చంపినా కూడా దాని మీద కేసు అవ్వదు అని తనకి ఒక కైండ్ ఆఫ్ భయం, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఏదైనా కానీ డెఫినెట్గా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని చూస్తే అవతల వ్యక్తికి కొంత భయం రావటం అనేది సహజం. సో లావణ్యలో కూడా క్లియర్గా ఆ భయం అనేది కనిపిస్తుంది తను ఇచ్చిన కంప్లైంట్లో. At any cost they won't leave me if I don't go from Raj life. Now Raj has abandoned me because of her. సో నేను రాజ్ తరుణ్ని వదలకపోతే వాళ్ళు నన్ను వదలరు. రాజ్ తరుణ్ ప్రస్తుతం అయితే నన్ను వదిలేశాడు. నేను చీట్ అయ్యాను. ఐ హ్యావ్ బీన్ చీటెడ్. ఐ హ్యావ్ బికమ్ అలోన్ ఫైటింగ్. సో తను ఒక్కతే అయింది, తన కోసం, తన ప్రేమ కోసం తను ఒక్కతే మాత్రమే ప్రజెంట్ ఫైట్ చేస్తుంది. ఫర్ మై సెల్ఫ్ ఐ వాంట్ రాజ్ బ్యాక్ అండ్ మై లైఫ్ బ్యాక్ విత్ హిమ్. సో ఇప్పుడు తను కోరుకుంటుంది ఏంటంటే డెఫినెట్గా కూడా తన లైఫ్ తనకి కావాలి, అదేవిధంగా రాజ్ తరుణ్ తన లైఫ్లో బ్యాక్కి రావాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని చెప్పి తను కోరుకుంటుంది. సో మనం ఇప్పుడు 4వ పేజీలోకి ఎంటర్ అయ్యాము. సో చివరి పేజీ తను క్లియర్గా మెన్షన్ చేసింది, ఐఎమ్ రిక్వెస్టింగ్ నార్సింగ్ పోలీస్ టు హెల్ప్ మీ టు గెట్. సో ఈ కంప్లైంట్ అసలు ఎందుకు ఫైల్ చేసింది అన్నది క్లియర్గా కూడా తను ఏం కావాలనుకుంటుంది అన్నది ప్రజెంట్ 4th పేజీలో ఉంది. అది నేను మీకు చెప్పబోతున్నాను. సో నార్సింగ్ పోలీసుల్ని తను రిక్వెస్ట్ చేస్తుంది తనకి హెల్ప్ చేయమని, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇది ఒక ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మీరు నాకు హెల్ప్ చేయండి. ప్రజెంట్ తను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది. ప్లీజింగ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ. సో యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ నుంచి తనని కాపాడమంటుంది. తను ఒక్కతే ఉంది, అదేవిధంగా హెల్ప్లెస్ సిచ్యువేషన్, తనకి ఎటు నుంచి కూడా ఒక హెల్ప్ నిరాధారంగా ఉంది. సో తనకి ఎటువంటి హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. దీంట్లో వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి తనని బ్లాక్మెయిల్ చేస్తుంది. ప్రజెంట్ తనని థ్రెటన్ చేస్తుంది, ఏదర్ ప్రిజన్ కన్నా పంపిస్తానని లేకపోతే తనని చంపేస్తానని చెప్పి. ఇదంతా కూడా లావణ్యని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సిచ్యువేషన్ నుంచి తనని కాపాడమని, తను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నానని, తనకి ఇంకెవరూ లేరని చెప్పి నార్సింగ్ పోలీసులను తను రిక్వెస్ట్ చేస్తుంది ఈ ప్రాబ్లం నుంచి తనని కాపాడమని. I never expected that Raj would cheat and abandon me. I have all the evidences against them. సో తను ఎప్పుడూ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్ తరుణ్ నుంచి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందని. బికాస్ తను ఎవరైనా కానీ ఒక అమ్మాయి ప్రేమించినప్పుడు అవతల వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తారు. సో తను కూడా అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. నేను రాజ్ తరుణ్ని కంప్లీట్గా కూడా నమ్మాను. సో అందుకని చెప్పేసి తను రాజ్ తరుణ్ ఒకళ్ళు వదిలేస్తారు తనని, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రాజ్ తరుణ్ నుంచి వస్తుంది, తను ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడు కూడా తను అనుకోలేదు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ రాజ్ తరుణ్కి అగైనెస్ట్గా కూడా తన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్ అగైనెస్ట్ దెమ్. బికాస్ డెఫినెట్గా కూడా ఒకళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ చాటింగ్ కానీ అన్నీ కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉంటాయి. మేబీ అవే ఎవిడెన్స్గా కూడా మారుతాయి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ రాజ్ వాజ్ స్టార్టింగ్ ద కేస్ హ్యాస్ హ్యాపెన్ ఆన్ మీ. ద న్యూస్ కేమ్ ఆన్ ద మీడియా టు గెట్ రిడ్ ఆఫ్ మీ, బట్ ద యాక్చువల్ రీజన్ వాజ్ మాల్వి మల్హోత్రా. సో ఈ కంప్లీట్ ఇప్పుడు దాకా మీడియాలో వచ్చిన న్యూస్కి అన్నిటికీ కూడా రాజ్ తరుణ్ తను వదిలేయటానికి వీటన్నిటికి కూడా కారణం ఏమని చూపించిందంటే యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా. తన వల్లే ఇదంతా కూడా జరిగింది. ఈ మీడియాలో వచ్చిన న్యూస్ కానీ అన్నిటికి కూడా తనే రీజన్ అని చెప్పింది. ఐ నీడ్ ప్రొటెక్షన్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లివ్ విత్ హిమ్ అండ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. ఐఎమ్ వెరీ షూర్ మాల్వి అండ్ మయాంక్ వుడ్ కిల్ మీ ఇఫ్ ఐ డోంట్ లీవ్ రాజ్.
సో ప్రెజెంట్ తను ఏం కావాలనుకుంటుందంటే తనకి ప్రొటెక్షన్ కావాలి అండ్ రాజ్ తరుణ్ తన లైఫ్లోకి బ్యాక్కి రావాలి, వెనక్కి రావాలి, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలి. అండ్ డెఫినెట్గా కూడా లావణ్య ఏమంటుందంటే హీరోయిన్ మాల్వి అండ్ హర్ బ్రదర్ మయాంక్ వీళ్ళిద్దరూ కూడా డెఫినెట్గా నన్ను చంపేస్తారు, సో నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి తను అంటుంది. డెఫినెట్గా రాజ్ తరుణ్ వదలకపోతే మాత్రం వాళ్ళు ఆ ఎక్స్టెండ్ వరకు వెళ్తారు అని చెప్తుంది. ఇఫ్ ఐ హ్యాస్ టు బీ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ వాల్యూడ్ దెన్ రాజ్ హ్యాస్ టు రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. ప్లీజ్ టేక్ నెససరీ యాక్షన్ ఫర్ కైండ్లీ ఇన్వెస్టింగ్ దిస్ కేస్. సో ఇది 4 పేజీల్లో తను పేర్కొనడం జరిగింది. లాస్ట్ లైన్స్ ఏంటంటే నేను సేఫ్గా ఉండాలన్నా, ప్రొటెక్టెడ్గా ఉండాలన్నా, వాల్యూడ్గా ఉండాలన్నా కానీ రాజ్ తరుణ్ డెఫినెట్గా కూడా వాళ్ళ రిలేషన్షిప్ ఇన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్న ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి డెఫినెట్గా కూడా తను వెనక్కి రావాలి, హోమ్కి రావాలి. సో అందుకోసం నెససరీ యాక్షన్ ఏదైతే ఉందో అది తీసుకోండి అని చెప్పి పేర్కొనటం జరిగింది. కంప్లీట్గా కూడా యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎం లావణ్య అని చెప్పడం జరిగింది. సో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి. ఫైనల్గా కూడా ఈ 4 పేజెస్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ నుంచి తనని కాపాడాలి. అదేవిధంగా రాజ్ తరుణ్ విషయంలో తను ఏమి యాక్షన్ తీసుకోమనట్లేదు. డెఫినెట్గా కూడా రాజ్ తరుణ్ వాళ్ళు ఇన్ని రోజులు ఉన్న రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి వెనక్కి రావాలి, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పి కూడా పేర్కొనటం జరిగింది. సో బిగ్ టీవీ వ్యూవర్స్కి ఈ 4 పేజీల్లో లావణ్య ఏం పేర్కొన్నది, తన వర్షన్ ఏ విధంగా ఉంది, ఈ 11 సంవత్సరాల రిలేషన్షిప్లో రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య ఏం జరిగాయి అన్నది కూడా క్లియర్గా పేర్కొన్నది. అదేవిధంగా వారిద్దరు ఎందుకు ఇప్పుడు కలిసి ఉండలేకపోతున్నారు, ఈ రోజే తను బయటకు వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముంది, ఈ అంశాలని తను క్లియర్గా పేర్కొనటం జరిగింది. ఇంకా ఇదే విషయం మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ బిగ్ టీవీ ప్రయత్నించింది రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి, తన వర్షన్ ఏంటో వినడానికి కూడా చాలా ప్రయత్నించాము. బట్ రాజ్ తరుణ్ అయితే ప్రజెంట్ అయితే కాల్స్ తీసుకునే సిచ్యువేషన్లో లేరని మనకు అర్థమవుతుంది. మరోవైపు నార్సింగి పోలీసులు కూడా డెఫినెట్గా ఆయన కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తారు. మరి కొంతసేపట్లోనైతే ఈ విషయానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ నగేష్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఓకే, ప్రజెంట్ అసలు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదవటం జరిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. సుజాత, ప్రజెంట్ అసలు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఈ కేసుకు సంబంధించి కాంటాక్ట్ అవ్వడం జరిగిందా, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అటు నర్సింగ్ పోలీస్ స్టేషన్కి రాజ్ తరుణ్ ఎవరైనటువంటి లావణ్య వచ్చారు. ఎందుకంటే లావణ్య అటు మీడియాకి కొత్త పరిచయం ఏం కాదు, గతంలో కూడా డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి లావణ్య దాదాపు కొన్ని నెలల పాటు కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆధ్వర్యంలో అంటే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకి, ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినప్పుడు కూడా రాజ్ తరుణ్ తనని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ లేకపోతే రాజ్ తరుణ్తో ఉన్నటువంటి కాంటాక్ట్లో కానీ ఎవరు కూడా నన్ను ఆదుకోవడానికి బయటికి రాలేదు, అప్పటి నుంచి కూడా మేము దూరంగా ఉన్నాము అని అంటూ ఇప్పుడు ఎవరైతే ఒక హీరోయిన్ వచ్చి మధ్యలో అంటే రాజ్ తరుణ్తోనే రీసెంట్గా మూవీలో యాక్ట్ చేసింది, తన ద్వారానే మా మధ్య గ్యాప్ పెరిగిపోయింది, దాంతో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉంటున్నట్టు ఆ హీరోయిన్ మమ్మల్ని బెదిరిస్తుంది, రాజ్ తరుణ్కి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఆ హీరోయిన్ మీద, అదేవిధంగా మల్హోత్రా మీద, అదేవిధంగా తన తమ్ముడి మీద అయితే మాత్రము నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మనం తనని కూడా లావణ్యాన్ని కూడా కాంటాక్ట్ అయ్యాము, బిగ్ టీవీతో మాట్లాడతాను అని చెప్పి కూడా తను అయితే మాత్రం చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా వాళ్ళు రిలేషన్లో ఉన్నాము అని కొన్ని ఫొటోస్ని కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గతం నుంచి రాజ్ తరుణ్ నాతో ఎంతో అన్యోన్యంగా ఉన్నాము, ఇద్దరిమి అటు కుటుంబ సభ్యులకు కూడా మా మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలుసు, రాజ్ తరుణ్ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా తెలుసు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా తెర మీదకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ మూవీతో బయటకు వచ్చినటువంటి టైంకి ముందే మా రిలేషన్ అంటే దాదాపు 11 సంవత్సరాల ముందే మా రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఫేమ్ అయిన తర్వాత అటు హీరోయిన్లు కూడా తనని ఇష్టపడము, ఇప్పుడు మల్హోత్రా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వేధిస్తున్నది, నన్ను దూరంగా ఉండమని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక ఆడియో క్లిప్ బయటికి రావడం జరిగింది, అదొకసారి విందాం. I did not involved. What? Even I won't sell drugs. The guy who stabbed me is in prison from last 4 years because he committed a crime. That is no relationship or So Raj Tarun also Raj Tarun is also committing crime now. Do you yeah? See, so your mom and dad will not fight, kya? You tell me.
Will If no, a I'm lot of general. people I'm generally don't asking. get together and they get separated, it doesn't mean that you have to be with that person all your Who? life. Even if you are Who your said kid that? also. I'm asking you. Your mom and dad will not fight, Kia. Everyone fights, but Exactly. if the other person doesn't want to be with you, then why you are forcing him? Forcing him 10 years. Yeah, so you have a lot of life pending. Hello. Not only those 10 years. No. I know how to I know how to make him turn towards me. It's not that I don't. Whatever That's you what. want. Yeah, I that's what. don't want It's to that's do what. anything. That's I'm what. just telling you. See. That's what. It's not that I don't know. See, Okay, I really don't so- know what is so- going on between you guys. That's what. Being At- a at honest least, person, see. I told him, let's talk to her. That's all I did. And I can't just force people to just be with you if they doesn't want to. Yeah, now you're sleeping with him, no? That's the reason he will listen to you. If you say to unblock him, he'll unblock me. If you say to him, block me, block me. If you say, leave her and come, he has to. He doesn't have his own brain. Do you think so? Yeah, no. Abhi, if he has, then why will he listen to you? Why do you think that he listens to me? That's what you said. Why do you think that? That's what he We said. spoke from last 8 months. अम्मा तेरा पैर पकड़ते हमको छोड़ दो, उसको छोड़ दो और एक लड़का को ढूंढ लो प्लीज, फॉर गॉड सेक. See, I'm I'll set. That's what. Even though you'll get incoming call, block or whatever. मैं रो रही हूँ ना. See, you will never grow in your career. Not just you. Any woman who'll do like this, no, they can never. See, I'm not. రైట్ లావణ్యకి అదే అంటే రాజ్ తరుణ్ బిఫోర్ లవర్ ఎవరైతే ఉన్నారో తను లావణ్యకి అదేవిధంగా ప్రస్తుత లవర్ మాన్వి మల్హోత్రా వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగిన సంభాషణ ఆడియో ఒకటి బిగ్ టీవీకి రావటం జరిగింది. అయితే ఆ ఆడియోలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే ఇటు లావణ్య అంటం జరిగింది అంటే ఫస్ట్ యాక్ట్రెస్ అన్నారు మీరు డ్రగ్స్ అమ్ముతారు కదా అన్నట్లు మీరు కేసులో ఉన్నారు కదా అని లావణ్యను ఉద్దేశించి మాట్లాడినప్పుడు లావణ్య నేను డ్రగ్స్ అమ్మను నేనేం ఆ కేసులో లేను అలా చూసుకుంటే రాజ్ తరుణ్ కూడా ప్రజెంట్ క్రైమ్ చేస్తున్నట్లే అన్నారు. అంటే ప్రజెంట్ లావణ్యను వదిలేసి ఇంకో ఉమెన్తో ఉండటం అనేది. అయితే మరొక మాట అనటం జరిగింది మీ ఇద్దరి మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయని చెప్పి యాక్ట్రెస్ అనటం జరిగింది. అందుకనే ప్రజెంట్ రాజ్ తరుణ్ నీతో ఉండటం లేదు నన్ను ఇష్టపడుతున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు లావణ్య దానికి కౌంటర్ ఇచ్చారు. మీ పేరెంట్స్ మధ్య మీ తల్లిదండ్రుల మధ్య ఫైటింగ్ జరగదా అని చెప్పి ఇటు లావణ్య కౌంటర్ ఇవ్వటం జరిగింది. నేనేమి రాజ్ తరుణ్ని నా దగ్గర ఉంచుకోవటం లేదు తను వస్తే తీసుకొని వెళ్ళు తనతోనే ఉండు అని చెప్పి ఇటు యాక్ట్రెస్ అంటే ప్రజెంట్ నువ్వు తనతో ఉంటున్నావు కాబట్టి నీ మాట వింటూ తను నా దగ్గరికి రావటం లేదు తను నా సైడ్ ఎలా టర్న్ చేసుకోవాలో నాకు తెలుసు సో అందుకని చెప్పి నువ్వు తన కాల్స్ ఏమి కూడా అటెండ్ చేయకు తనని బ్లాక్ చెయ్యి అని చెప్పి ఇటు లావణ్య కూడా చెప్పడం జరిగింది. నువ్వు మరొక వ్యక్తిని ఎవరినైనా చూసుకో అంతేగాని రాజ్ తరుణ్ అయితే వదిలేయి అని చెప్పి లావణ్య కోరటం జరిగింది. ప్రజెంట్ బిగ్ టీవీకి అందిన ఆడియో టేప్లో ఇది ఉండటం జరిగింది. ఇంకా ప్రజెంట్ అసలు నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య కేసు నమోదు చేశారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్లో. సుజాత, ఎందుకంటే లావణ్య రాజ్ తరుణ్ గత 11 సంవత్సరాల నుంచి కూడా రిలేషన్ ఉంటున్నట్టుగా కూడా అయితే లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అటు ఉయ్యాల జంపాల మూవీతో స్క్రీన్ మీదకి వచ్చినటువంటి తెర మీదకి వచ్చినటువంటి రాజ్ తరుణ్ కెరియర్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేము పెళ్లి చేసుకున్నాము గుళ్ళో కాకపోతే పెళ్లి అడ్డు కాకూడదు అని చెప్పేసి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకే ఇంట్లో రిలేషన్ ఉంటున్నాము. అటు ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ రాజ్ కుటుంబ సభ్యులకి మా కుటుంబ సభ్యులకి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని అదేవిధంగా మేము పెళ్లి చేసుకున్నటువంటి విషయాన్ని తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైతే అలోత్రా మధ్యలోకి వచ్చి మా ఇద్దరి మధ్య గ్యాప్ని పెంచుతుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారైతే పోలీసులు ఇప్పుడు అటు రాజ్ని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మరోవైపు అటు ఎవరైతే మల్హోత్రా మీద కేసు పెట్టారో ఇటు లావణ్య తన వర్షన్ కూడా తీసుకోవడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా రాజ్ తరుణ్ వివాదాల్లో అయితే మాత్రము ముందుకు వస్తున్నారనే చెప్పుకోవాలి. కానీ మనం బిగ్ టీవీ నుంచి కూడా మనం కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా రాజ్ తరుణ్ కాల్ కట్ చేయడము అవైలబుల్గా రాకుండా ఉన్నటువంటి స్కిప్ చేస్తున్నాడు కాల్ని కూడా
కూడా. మరోవైపు తను లావణ్య అయితే మాత్రం మీడియాతో మాట్లాడడానికి రెడీగానే ఉంది. మరికొద్ది సేపట్లోనే బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా లావణ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, కాంటాక్ట్ అయ్యాము, తను దగ్గరికి వచ్చినాక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తామంటున్నారు. పోలీసులు కూడా ఈ కేసును అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. మొదటి నుంచి ఇప్పుడు అటు లావణ్య కూడా పూర్తిగా ఆరోపిస్తుంది, మల్హోత్రా మమ్మల్ని బెదిరించి కొన్ని ఆడియో టేప్స్ని కూడా పోలీసులకి ఇప్పుడు ఏదైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే చేసామో వాటిని పోలీసులకు కూడా అందజేసింది. మాకు ట్రెడ్ ఉంది, ఖచ్చితంగా కూడా తన నుంచి ప్రాణహాని ఉంది, గతం నుంచి బెదిరింపులకు పాల్పడుతుంది, చంపేస్తాము, మాకు చాలా నెట్వర్క్ ఉంది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఎవరైతే మల్హోత్రాకి సంబంధించిన వాటి తమ్ముడు ఉన్నారో ఇద్దరు కూడా బెదిరిస్తున్నారు అని చెప్పేసి లావణ్య వర్షన్ చెప్తున్నారు. కానీ అటు మల్హోత్రా కావచ్చు లేకపోతే రాజ్ తరుణ్ కావచ్చు కాంటాక్ట్ అంటే బయటికి వచ్చి వాళ్ళు చెప్తే కానీ వాళ్ళ వర్షన్ తెలియదు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది, కేవలము డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులో లావణ్య ఇరుక్కుంది అని చెప్పేసి రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నాడా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసునైతే మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేణుక, రాజ్ తరుణ్ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఎందుకంటే క్లియర్గా తను మెన్షన్ చేసిన ఇటు 4 పేజీల కంప్లైంట్లో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి రాజ్ తరుణ్కి ఒక 11 సంవత్సరాలు కూడా నేను సర్వింగ్ చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఇంటి గురించి కేర్ తీసుకుంటూ ఉన్నాను అని చెప్పి తను పేర్కొనటం జరిగింది. డెఫినెట్గా ఒక అమ్మాయి అన్ని సంవత్సరాలు కూడా కలిసి ఉంటే వాళ్ళ ఇరుగు పొరుగుకి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో ఎవరైనా రియాక్ట్ అవటం జరిగిందా అసలు? ఎగ్జాక్ట్లీ రేణుశ్రీ, ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఒక రిలేషన్లో ఉంది అంటే ఖచ్చితంగా అబ్బాయి కుటుంబ సభ్యులకు కావచ్చు అమ్మాయి కుటుంబ సభ్యులకు కావచ్చు చుట్టూ ఉన్నటువంటి రిలేటివ్స్కి ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ తెలుస్తుంది. కానీ వీళ్ళు అనఫిషియల్గా పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి అటు లావణ్య చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ కూడా బయటికి వచ్చి కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ ఎలాంటి ఫిర్యాదులు అందాయి ఏంటి అని మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. పోలీసులు కూడా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని అప్రోచ్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్ సర్కిల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ని అప్రోచ్ అవడానికి లావణ్య కూడా అటు కాంటాక్ట్ అయింది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరూ కూడా లావణ్యతో సంబంధం లేనట్టుగానే అటు వ్యవహరిస్తున్నారని లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు 3 months బ్యాక్ ఒకే ఇంట్లో రిలేషన్షిప్లో ఉంటూ లివింగ్ రిలేషన్లో ఉంటున్నటువంటి రాజ్ తరుణ్ ఈ డ్రగ్స్ కేసుకి వచ్చిన తర్వాతనే తనకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుజాత.